Closed doors, I'm a fool for your love. Babu ready, Babu. Hot camera. Action. Hello guys, good evening to all of you. Welcome to my channel and మనం already hydroxy compounds discuss చేస్తున్నాం కదా. I will already discussing about the hydroxy compounds in the last class. What is the hydroxy compounds and its nomenclature and classification. And then next video or next lesson also we discussing about the preparation of alcohols, and those are coming from the Grignard reagent and hydroboration. Now I am discussing about the preparation of another alcohols in classification of alcohols. Two types, one of the hydrocarbons from నుంచి వచ్చినటువంటి alcohols. So అదే విధంగా మనం ఫినాల్స్ aromatic or aliphatic అని క్లాసిఫై చేసుకున్నాం కదండి. aliphatic నుంచి వచ్చిన వాటిని మనం Grignard reagent alcohols అనుకున్నాం, నార్మల్ alcohols అనుకున్నాం. ఫ్రమ్ aromatic or hydrocarbons వచ్చే alcohols ని ఫినాల్స్ అనుకున్నాం. ఆ ఫినాల్స్ యొక్క ప్రిపరేషన్స్ మనం ఈ లెసన్లో ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ చూద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తుంది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్ అన్నమాట. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ గురించి నేర్చుకున్నాం సార్. ఆల్రెడీ క్లాసిఫికేషన్ నామెన్క్లేచర్ నేను ప్రీవియస్ లెసన్స్లో ప్రీవియస్ వీడియోస్లో చెప్పి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ అనుకుంటండి వచ్చింది. ఓకే, కమింగ్ టు ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్స్. ఫినాల్ అనగానే మనకు తెలుసు కదా సార్, ఎక్కడి నుంచి వచ్చింది ఇది. వన్ ఆఫ్ ద హైడ్రాక్సీ కాంపౌండ్ కమింగ్ ఫ్రమ్ ద aromatic hydrocarbons అనమాట. ఓకే, హైడ్రాక్సీ కాంపౌండ్ కదా సార్ ఇది కూడా. కమింగ్ ఫ్రమ్ ద బెంజిన్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఒక హైడ్రాక్సీ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయితే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది aromatic hydroxy compound called as a phenol. ఓకేనా, మనం ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ వచ్చిన వాటిని ఆల్కహాల్స్ అనుకున్నాం కదా, హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆల్కహాల్స్ అనుకున్నాం. వాటి ప్రిపరేషన్ చూసాం లాస్ట్ సెషన్ లో. కమింగ్ టు ద aromatic hydroxy compound called as a phenol. ఫినాల్ యొక్క ప్రిపరేషన్స్ మనం చూసుకున్నట్లయితే మూడు విధాలుగా మనం ప్రిపేర్ చేయొచ్చు సార్. దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద త్రీ టైప్స్. ఫ్రమ్ వన్ ఈజ్ ఫ్రమ్ benzene diazonium chloride, benzene diazonium chloride. Second is from cumene, third one is from benzene sulfonic acids. Okay, these are the three preparations of phenols according to our syllabus. Third sem second year syllabus ప్రకారం ఉన్న విధంగానే మనం ప్రిపరేషన్ చేసుకుంటాం. చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి ఫినాల్స్, అదేవిధంగా ఆల్కహాల్స్ కూడా. మనం అకార్డింగ్ టు సెమ్ పర్పస్లో చదువుకుంటాం కాబట్టి, థియరీ పర్పస్ చదువుకుంటాం కాబట్టి, ఒకవేళ ఎస్ఐకి కానీ షార్ట్ ఆన్సర్కి ఇచ్చిన రైట్ ఎనీ త్రీ ప్రిపరేషన్స్ అని అడుగుతూ ఉంటాడు. షార్ట్ ఆన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎస్ఐకి ఇచ్చాడంటే ఖచ్చితంగా కొంచెం యాడ్ చేస్తాడనమాట. ఓకే, మనం ఇది షార్ట్ ఆన్సర్గా ఊహించుకున్నట్లయితే సింపుల్గా డెఫినేషన్ దాని ప్రిపరేషన్ రాసుకోవచ్చు. ఓకేనా, అందులో ఫస్ట్ ది ఫ్రమ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అన్నాం కదా సార్. అది బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఎలా ఉంటుంది దాని నుంచి ఎలా ప్రిపేర్ చేస్తాం. అసలు బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఎలా ఉంటుంది పేరులోనే ఉన్నది సార్. బెంజీన్ వేస్తాం సార్. సింపుల్ లాజిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ప్రిపరేషన్స్ ఎప్పుడు కూడా ఎవడో ప్రిపేర్ చేసింది మనం చదువుకుంటున్నాం కాబట్టి కొంచెం బయోడ్ పర్పస్ లో కాకుండా కొంచెం లాజిక్ వెతుక్కుంటే పేరులోనే మనకి ఆన్సర్ ఉంటుంది అనమాట. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నుంచి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. బెంజీన్ వేసాం. డైజోనియం క్లోరైడ్ అంటే N2 కదా సార్, N డబుల్ బాండ్ Cl సార్. ఇది డైజోనియం క్లోరైడ్ అంటాం. ఓకేనా, ఇది ఒక హైడ్రోజన్ ప్లేస్ లో దీన్ని ప్రిపేర్ చేస్తే, యాడ్ చేస్తే, సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ దిస్ వన్ benzene diazonium chloride. This is the diazonium chloride functional group. The diazonium functional group replaced with the hydrogen in the benzene, those are called as a benzene diazonium compounds అని అంటాం అనమాట. ఇక్కడ క్లోరైడ్ చూసాం కాబట్టి benzene diazonium chloride అంటాం, బ్రోమైడ్ అంటాం, అలా అనమాట. Okay, these are also halogen type molecules. This is the benzo compounds అన్నమాట. ఓకే, ఈ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నుంచి ఫినాల్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే సింపుల్ గా బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అండర్గో హైడ్రాలిసిస్ టు ఫార్మ్ ద సింపుల్ ఫినోల్స్ అన్నమాట. ఓకే, సింపుల్ గా ఈ కాంపౌండ్ తీసుకొని మనం
హైడ్రాలసిస్ చేస్తే టు మేక్ ద హైడ్రాలసిస్ టు ఫార్మ్ ద ఫీనాల్స్. ఎలా ఫామ్ అవుతాయి సార్ మళ్ళీ కూడా అంటే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఈ బెంజీన్ గ్రూప్ అనేది ఎక్కడున్నా సరే బెస్ట్ లీవింగ్ గ్రూప్గా ఉంటుంది. లీవింగ్ గ్రూప్గా ఉన్నప్పుడు ఇలా ఎలా పోతున్నాయంటే చూడండి మనకి ఇలా రిలీవింగ్ అయినప్పుడు అయితే ఏమేమి పోతాయి సార్ -HClగా ఒకటి పోతుంది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి HClగా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలసిస్ చేసినప్పుడు దీన్ని వాటర్లో డిప్ చేసినట్లయితే HCl ఒకటి పోతుంది, ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ ఒకటి పోతుంది. సో కంప్లీట్ హైడ్రాలసిస్ చేస్తున్నాం మన కాంపౌండ్ని బెంజీన్ డైజోనిక్ క్లోరైడ్ కంప్లీట్ హైడ్రాలసిస్ చేసినప్పుడు వాట్ ఆర్ ద బై ప్రొడక్ట్స్ అంటే పాసిబిలిటీస్. ఓకే ఇక్కడ ఉన్నటువంటి Cl H కలిపి ఓకే HCl గాను మరియు కంప్లీట్ హైడ్రాలసిస్ చేసినప్పుడు N2 గ్యాస్ గాను రిలీజ్ అయిపోతే ఇంకేమైపోతుంది సార్ ఇక్కడ ఓకే ఇలా పోతుంది అన్నాం కదా. ఇలా పోతున్నప్పుడు ఏమైతుంది ప్లస్ చార్జ్ పోయింది అనుకోండి సార్. అంటే ఏమైంది N2 పోయిందంటే ఇది ఏమి ఎలక్ట్రాన్స్ పట్టుకెళ్ళకుండా వెళ్ళింది అనమాట. అప్పుడు ఏమైతుంది సార్ ఇక్కడ ఒక బాండ్ ఫామ్ చేయడానికి ప్లస్ మైనస్ అనుకుంటే ఒకటి ప్లస్గా పోతే ఇక్కడ ఏముంటుంది సారీ ఇక్కడ ఒకటి మైనస్గా N2Cl సారీ N2 అనేది మైనస్ చార్జ్ ఎలక్ట్రాన్స్ తీసుకుని వెళ్ళిపోతుంది అంటే ఓకే. ఇక ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనుకుంటే ఇలా బయటికి పోతే N2 మైనస్గా బయటికి పోతే దట్ ఈస్ ద గ్యాస్ అనమాట. ఖచ్చితంగా N2 తీసుకునే పోతుంది కాబట్టి ఏమవుతుంది సార్ ఇక్కడ మిగతాది ఏంటి OH మైనస్ అనేది రియాక్ట్ అవుతే అయితే ఫీనాల్. ఓకేనా డైరెక్ట్ కాంపౌండ్స్ వస్తాయి ఇక్కడ. ఓకే ఇదనమాట. ఓకే దీని నుంచి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ద ఆర్థోటోలిన్ అనమాట. టోలిన్ గ్రూప్స్ ఇచ్చాడు అనుకోండి సార్. ఇది టోలిన్ కదా, బెంజీన్ డైజోనిక్ క్లోరైడ్ అన్నాం కదా. ఒక సబ్స్టిట్యూషన్ యాడ్ చేసినట్లయితే డైరెక్ట్గా సేమ్ బి కాంపౌండ్ కూడా యాడ్ చేసినా సరే ఎటువంటి అదర్ ఫామ్ ఏర్పడదు అనమాట. హైడ్రోజన్ చేయగానే దీని మీద ఎఫెక్ట్ చూస్తే నైట్రోజన్ గ్యాస్ అండ్ HCl బయటకు పోతే ఇక్కడ ఉన్నటువంటి OH మైనస్ అనేది అటాక్ అయినట్లయితే OH అనేది అటాక్ అయితే ఫీనాల్ సింపుల్గా ఏర్పడుతుంది. ఎలా రాస్తారు సార్ డెఫినేషన్ ద బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అండర్గో కంప్లీట్ హైడ్రాలసిస్ టు ఫార్మ్ ద ఫీనాల్ by removing nitrogen gas and HCl. సింపుల్ ఒక రియాక్షన్ చిన్న ఎలా పోతుందని చిన్న డెఫినేషన్ మెకానిజం లాగా చూపిస్తే సరిపోతుంది. ఓకేనా దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఫీనాల్స్ అనమాట. ఓకే సింపుల్ ఇలాంటిది సింపుల్ అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ క్యూమిన్. క్యూమిన్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తాం మళ్ళీ అంతే. బెంజీన్ డైజోనిక్ క్లోరైడ్ అంటే దాన్ని ఏంటో తెలుసుకోవాలి, దాన్ని ఏం చేస్తే ఫీనాల్ వస్తుంది అనేది ఒక రియేజెంట్ చేసాం. ఏం చేయట్లేదు జస్ట్ హైడ్రాలసిస్ చేస్తే మనకి ఫీనాల్ వచ్చేస్తుంది అనమాట. సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ క్యూమిన్. మళ్ళీ చెప్పుకోవాల్సింది ఏంటి క్యూమిన్ అంటే ఏంటి, దాని నుంచి ఎలా ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ క్యూమిన్ ప్రిపేర్ చేయడానికి ఆ క్యూమిన్ అంటే ఏంటి అసలు తెలుసుకోవడానికి మనం ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్లో నేర్చుకున్నటువంటి బెంజీన్ రియాక్షన్స్ గుర్తున్నాయా సార్. బెంజీన్ రియాక్షన్స్ ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రెడెల్క్రాఫ్ట్ ఎసైలేషన్ అని చదువుకుంటాం కదా. ఏంటి సార్ ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటే ద బెంజీన్ రియాక్ట్స్ విత్ ద benzene react with the any alkyl halide in presence of Lewis acid to form the alkyl benzene. ఓకేనా ఒకవేళ CH3Cl తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఏం ఏర్పడుతుంది సార్ R బదులుగా CH3. ఓకేనా ఆల్కైల్ గ్రూప్ R మారిపోతుంటే ఇక్కడ R అనేది మారిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోలిన్ ఇది అంటే ఇంకొకటి ఇథైల్ ఉంటే ఇథైల్ బెంజీన్, ప్రొపైల్ ఉంటే ప్రొపైల్ బెంజీన్, అదేవిధంగా R ప్లేస్లో ఆల్కీన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు. ఓకేనా ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుంది సార్ మళ్ళీ మెకానిజం ఇదంతా మనం డిస్కస్ చేయలేము. ఒకసారి మీరు తిరిగేయండి సెకండ్ సెమిస్టర్లో. ఓకేనా ఫస్ట్ స్టెప్ ఏంటి సెకండ్ స్టెప్ ఏంటి అనుకుంటే త్రూ ఫార్మేషన్ ఆఫ్ కార్బోక్యాటైన్ రూపంలో జరుగుతుంది. కార్బోక్యాటైన్ అంటే ఏంటి సార్ ఇక్కడ మళ్ళీ మనం హాలోజన్ కాంపౌండ్స్లో చదువుకున్నాం కదా. హాలోజన్స్ అన్ని కనిపించాయంటే ఖచ్చితంగా Cl మైనస్గా బయటకు పోయి ఏ విధంగా ఆల్కైల్ గ్రూప్ రియాక్ట్ అవుతుంది సార్ కార్బోక్యాటైన్గా రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఈ కార్బోక్యాటైన్ అనేది ఎలక్ట్రోఫైల్ కదా, ఇది ఎలక్ట్రోఫైల్ కదా. ఫస్ట్ స్టెప్లో ఎలక్ట్రోఫైల్ జనరేషన్ జరుగుతుంది. ఇన్ ద సెకండ్ స్టెప్ ద ఎలక్ట్రోఫైల్ అటాక్ విత్ ద ఎడిషన్ ఆఫ్ ద బెంజీన్. ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఈ CH3+ అనేది ఇలా జరిగినట్లయితే ఇది H+గా బయటకు పోతుంది. HClగా బయటకు పోయినట్లయితే ఇక్కడ ఏం జరిగినట్లేదు సార్ మనకి H+ ప్లేస్లో CH3+ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఓకేనా ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ జరిగినట్టు అనమాట ఇక్కడ. ఓకే మర్చిపోకూడదు ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ బిట్వీన్ ద ఓకే RX అండ్ హైడ్రోజన్ ఇన్ ద బెంజీన్ దిస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అనుకుంటాం. అప్పుడు సింపుల్గా ఏమవుతుంది సింపుల్గా ఇక్కడ వచ్చే రియాక్షన్ ఏంటి H+ ప్లేస్లో CH3+ అనేది సబ్స్టిట్యూషన్ అయితే దట్ ఈస్ ద ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ అనమాట.
దాన్ని ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంట. ఇప్పుడు క్యూమిన్ రప్పించడానికి నేను ఆ రియాక్షన్ ఉపయోగించబోతున్నాను. ద బెంజీన్ రియాక్ట్ విత్ ద ప్రోపీన్ సింపుల్గా, లేదా ద ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ బిట్వీన్ ద బెంజీన్ అండ్ ప్రోపీన్ to form the cumene. From the preparation of cumene to react with the benzene propene in presence of any Lewis acid. Okay, simple ga cumene prepare cheyadaniki nenu em chestunanante Friedel-Crafts alkylation between the benzene and propene in presence of any Lewis acid to form the cumene. Asle ela form avutundi manam chuddam. అసలు క్యూమిన్ నుంచి ఫినాల్ ప్రిపేర్ చేయాలనుకుంటే మనం క్యూమిన్ అంటే ఏంటో ముందు తెలియాలి కాబట్టి దానికోసం ఇదన్నమాట. మనం ఆల్రెడీ ఆ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ తెలుసు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎలక్ట్రోఫిల్ ఎడిషన్ జరగాలి. ఓకే, ఎలక్ట్రోఫిల్ ఎడిషన్ జరగాలి. హెచ్ ప్లేస్లో ఒక హెచ్ ప్లేస్లో ఇక్కడ ఏమో ఫామ్ అయినటువంటి ఎలక్ట్రోఫిల్ రావాలి. ఓకే, ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వేస్తారు చూడండి, డబుల్ బాండ్ ఉంది కదా. డబుల్ బాండ్ అనేది ఇలా రియాక్ట్ అయితే ఒక ఎలక్ట్రోఫైల్ వస్తుందా? ఒకవేళ డబుల్ బాండ్ అనేది ఇలా రియాక్ట్ అయితే ఒక ఎలక్ట్రోఫైల్ వస్తుందా? ఓకే, ఇప్పుడు రెండు రకాల ఎలక్ట్రోఫైల్ ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, ఒకవేళ చూడండి నేను రాస్తాను రెండు రకాలైనటువంటి ఎలక్ట్రోఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1లో ఇది అనుకుంటే స్టెప్ 2లో ఇది తీసుకొని ఏది స్టేబుల్ ఎలక్ట్రోఫైల్ తీసుకుంటే సరిపోతుంది. స్టెప్ 1లో తీసుకున్నట్లయితే వచ్చిన ఎలక్ట్రోఫైల్ ఏదంటే CH2 మైనస్ వస్తుంది కదండి. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఇక్కడ మైనస్ దగ్గరికి డైరెక్ట్గా మనం హెచ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఎందుకన్నానంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ స్టెప్లో ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ఇదే కదా ఎలక్ట్రోఫైల్ అంటే, లేదా ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా సార్. ద ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఆల్కైల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్ ఎలక్ట్రోఫిల్ గా మారి ఆ ఎలక్ట్రోఫైల్ అనేది బెంజీన్ లో H+ ప్లేస్ లో రిప్లేస్ అవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ అన్నాం. ఇక్కడ డైరెక్ట్ గా H అనేది H+ గా బయటకు పోయి ఈ ఏదైతే ఏర్పడుతుందో ఆ ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూట్ చూసుకుంటుంది. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఎలక్ట్రోఫిల్స్ ఉన్నాయి కాబట్టి మనం కంపారిజన్ వచ్చింది కాబట్టి ఆ కంపారిజన్ చూస్తున్నాం. ఓకేనా? ఇది ఒక రకమైన ఎలక్ట్రోఫైల్. ఇంకొక రకమైన ఎలక్ట్రోఫైల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ అనేది ఎలా జరిగింది అనుకోండి. కంపేర్ ఛాన్స్ టు CH3 CH మైనస్ కదండి, ఇక్కడ మైనస్, ఇక్కడ CH2 ప్లస్. ఓకే, ఇక్కడ మైనస్ దగ్గరికి మన దగ్గర ఉన్నటువంటి H+ అనేది యాడ్ అయిపోయి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ లేదా కార్బోకేటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రోఫైల్లో మనం H+ తో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుంది సార్? ఇక్కడ H+ పోతుంది కదా. H+ పోతే ఇక్కడ ఇలా ఉంటుంది సార్. H ఇలా రియాక్ట్ అయితే H+ బయటికి పోతుంది. ఇక్కడ ఏముంటుంది సార్? మైనస్ ఉంటుంది. ఈ మైనస్ అనేది ఈ రెండు ప్లస్లో ఏ ప్లస్ని ముందు అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటే విచ్ వన్ ఇస్ ద స్టేబుల్ దట్ విల్ బి ప్రిఫర్స్ ఫస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అంటే లేదా కార్బోకేటయాన్, ఏ కార్బోకేటయాన్ స్టేబుల్ అనుకుంటే దిస్ ఇస్ ద ప్రైమరీ కార్బోకేటయాన్ అండ్ దిస్ ఇస్ ద సెకండరీ కార్బోకేటయాన్. ఆల్వేస్ నేను చెప్పాను కదా, టెర్షరీ, సెకండరీ అండ్ ప్రైమరీ ఇస్ ద స్టేబుల్ ఆర్డర్ ఆఫ్ ద కార్బోకేటయాన్స్. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇది preferable when compared to this one. So compare double bond అనేది కన్వర్షన్ ఎలా జరుగుతుంది సార్? ఆల్వేస్ ఇలానే జరుగుతుంది. ఓకేనా? ఇది చెప్పడానికి ఇదంతా డైరెక్ట్గా చెప్పవచ్చు, డైరెక్ట్గా యాడ్ చేసేవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు రాస్తున్నాను. ఇక్కడ చూడండి, క్యూమిన్ రాస్తున్నాను. ఇప్పుడు ఇది చెరిపేద్దామా? సో ఈ ఛాన్స్ చెరిపేద్దాం మనం. డైరెక్ట్గా ఫార్మేషన్ అనేది ఇలా జరుగుతుంది కాబట్టి ఇది మన ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ అనేది దేని మీద అటాక్ అవుతుంది సార్? మన దగ్గర ఉన్నటువంటి బెంజీన్ దగ్గరికి. ఈ ప్లస్ ఇలాగ వెళ్ళి మైనస్ మన దగ్గర ఉంది కదా, ఆ మైనస్ దగ్గర అటాక్ అయినట్లయితే చూడండి ఇక్కడ రాస్తున్నాను. సో ఇది ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్కి ఈ ప్లస్కి CH మీద ప్లస్కి బాండ్ ఫామ్ అయితే ఏమున్నది సార్? మళ్ళీ CH మీద రెండు CH3లు అంతే కదా, ఇలా రాసుకోవచ్చా? ఇదన్నమాట. దిస్ ఈస్ అవర్ ప్రోడక్ట్ నేమ్డ్ యాజ్ ఏ క్యూమిన్. దీన్నే క్యూమిన్ అంటాం సార్, క్యూమిన్. దీన్ని కామన్ నేమ్ చెప్పాలంటే, IUPAC నేమ్ చెప్పాలంటే దిస్ ఈస్ ద ఐసోప్రొపైల్ అనమాట, ఐసోప్రొపైల్ గ్రూప్.
సో ఐసోప్రొపైల్ బెంజీన్ నేను చెప్పాను ముందు ఆల్కైల్ గ్రూప్ చెప్పి తర్వాత బెంజీన్ చెప్పాలి అప్పుడు కూడా క్లోరోబెంజీన్ బ్రోమోబెంజీన్ అని చదువుతున్నాం కదా అదేవిధంగా ఇదేంటి ఐసోప్రొపైల్ గ్రూప్ ఇది సో ఐసోప్రొపైల్ బెంజీన్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్యూమిన్ ఈ క్యూమిన్ ఉపయోగించి మనం ఇప్పుడు ఫినాల్ ప్రిపేర్ చేయాలి సార్ ఫస్ట్ స్టెప్లో మనం క్యూమిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే క్యూమిన్ని ఏం చేసి ఫినాల్ ప్రిపేర్ చేయాలి వాట్ విల్ యూ డూ ఇన్ ద క్యూమిన్ వాట్ విల్ యూ ప్రిపేర్ హౌ కెన్ యూ ప్రిపేర్ ద ఫినాల్ అనమాట సో ఐ విల్ టేక్ ద ఫినాల్ డైరెక్ట్ రాసేస్తున్నాను నేను స్టెప్ 2లో డైరెక్ట్గా రాసేస్తున్నాను బోర్డు చదువుతుంది కాబట్టి సో ఈ క్యూమిన్ని టు పాస్ త్రూ ద ఎయిర్ అనమాట ఎయిర్ని పాస్ చేస్తే సింపుల్గా ఫినాల్ ఏర్పడుతుంది సార్ సింపుల్గా ఎయిర్ని పాస్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ అనేది అటాక్ అవుతుంది సార్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద యాక్టివ్ హైడ్రోజన్ అంటమాట సో ఆ హైడ్రోజన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి సి మరొకసారి రాద్దాం CH3 ఇలా ఎయిర్ని పాస్ చేసినప్పుడు దీన్ని ఎలా రాశాను కదా ఇలా ఎయిర్ని పాస్ చేసినప్పుడు ఈ క్యూమిన్ కదా క్యూమిన్ మీద టు పాస్ త్రూ ద ఎయిర్ అయినప్పుడు ఏమైతే సార్ ఓ బాండ్ ఓ కదా ఈ ఓ బాండ్ ఓ అనేది ఇలా దీని దగ్గర ఇన్సర్ట్ అవుతుంది సార్ బికాస్ ఆఫ్ ద యాక్టివ్ హైడ్రోజన్ ఇన్ ద ఐసోప్రొపైల్ గ్రూప్ కాబట్టి సో అలా అటాక్ అయినప్పుడు పాస్ త్రూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఓ బాండ్ OH సింపుల్గా ఇన్సర్షన్ ఆఫ్ ద ఆక్సిజన్ సేమ్ మళ్ళీ యాసిడ్ మనకి ఐసోప్రొపైల్ గ్రూప్స్ అలా అయితే అలా చేస్తుంది ఇప్పుడు మన కన్వర్షన్ ఎలా జరుగుతుందో చూసుకున్నట్లయితే టు పాస్ ద ఇప్పుడు అగైన్ హైడ్రాలసిస్ చేస్తే మనకి అయిపోతుంది సార్ హైడ్రాలసిస్ H+ OH- గా విడిపోతుంది కదా హైడ్రాలసిస్ అంటే ఇప్పుడు ఎలా విడిపోతుంది అంటే చూడండి ఈ OH- అనేది H+తో వాటర్ మాలిక్యూల్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ OH- బయటకు పోతుంది చూసారా ఈ OH- అనేది ఇక్కడ ఉన్నటువంటి H+తో -H2O ఓకే ఇప్పుడు ఏమైతుంది చూడండి సార్ ఇక్కడ చూసారా OH- గా పోతే ఇక్కడ ఏముంటుంది సార్ ఇక్కడ ఈ బాండ్ దగ్గర ఒకటి మైనస్గా పోతుంది అంటే ఇక్కడ ఏముంటుంది ప్లస్ ఉంటుంది అర్థమవుతుందా సో ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ప్లస్ ఉందంటే ఏమవుతుంది మనకి ఇలా కన్వర్ట్ చేయాలి కదా ఇలా కన్వర్ట్ చేసినప్పుడు కదా మైనస్ వస్తుంది ఇక్కడికి ఒకసారి ఉండండి క్లియర్గా OH- బయటికి పోయి H+తో H2 మాలిక్యూల్గా బయటికి పోతుంది అప్పుడు OH- పోయిందంటే ఇక్కడ ఉండేది ఏంటి సార్ ప్లస్ ఓకేనా ఈ ప్లస్ మరి ఇంకో బాండ్ ఫామ్ అవ్వాలంటే ఇంకొక మైనస్ కావాలి కాబట్టి ఈ బాండ్లో ఉన్నటువంటి దాన్ని ఇలా కన్వర్ట్ చేసాం అనుకోండి ఈ బాండ్ విడిపోతే ఇక్కడ ఏముంటుంది సార్ ఇక్కడ మైనస్ ఉంటుంది సో ఈ మైనస్ ఈ ప్లస్ కలిపి డబుల్ బాండ్ ఏర్పడిపోయి ఎలా బయటకు పోతుంది అంటే C+O CH3 దిస్ ఇస్ ద కీటోన్గా బయటకు పోతుంది అనమాట సో ఇక్కడ ఇలా మైగ్రేట్ అయింది అంటే మైనస్ బయటకు పోయింది ఈ బాండ్లో ఇంకొకటి ఏముంటుంది సార్ ప్లస్ ఉంటుంది అంటే బెంజీన్ మీద ప్లస్ ఉంటుంది నేను క్లియర్గా రాస్తున్నాను ప్లస్ ఉందంటే మనకు ఖచ్చితంగా ఏముంది మిగిలిపోయింది OH- అనేది బయటికి పోయి అటాక్ అయ్యి OH-గా ఫినాల్ అనేది ప్రిపేర్ అవుతుంది సింపుల్ ఇలా చిన్న లాజిక్ ఏం పోతున్నాయి ఏం రియాక్ట్ అవుతున్నాయి ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో ఇంపార్టెంట్ అనమాట ఇలా మనం క్యూమిన్ నుంచి ఫినాల్ ప్రిపేర్ చేయొచ్చు ఓకేనా ఒకసారి డెఫినేషన్ రూపంలో చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలి టు ద క్యూమిన్ పాస్ త్రూ ద ఆక్సిజన్ అండ్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ టు ఫార్మ్ ద ఫినాల్ సింపుల్ ఒక రియాక్షన్ రాసేవచ్చు వర్డ్స్లో అయితే సింపుల్గా రాసేవచ్చు అసలు మళ్ళీ క్యూమిన్ ఎలా ప్రిపేర్ అయ్యిందంటే సింపుల్గా క్యూమిన్ ప్రిపరేషన్ రాయాలంటే ఏం చెప్తాం సింపుల్గా ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ బిట్వీన్ ద బెంజీన్ అండ్ ప్రోపీన్ టు ఫార్మ్ ద క్యూమిన్ అని అంటాం again cumin undergo pass through the air followed by hydrolysis to form the phenol simple okay మళ్ళీ ఇక్కడ రియాక్షన్ లో ఇవన్నీ మనకు తెలుసు కదా ఏ ప్లస్ ఇటువంటి ఎలక్ట్రోఫైల్ ఇక్కడ స్టేబుల్ ఎలక్ట్రోఫైల్ ని ఇది తీసుకుంటది కాబట్టి మనం ఇక్కడ కన్వర్షన్ అనేది ఇలా చేసాం సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలా అటాక్ అయిపోతే వచ్చిందనే క్యూమిన్ అనుకున్నా క్యూమిన్ ని ఈ విధంగా రాసుకున్నాను సార్ నేను ఎందుకంటే మనం ఎయిర్ పాస్ చేసినప్పుడు హైడ్రోజన్ మీద అటాక్ అవుతుంది కాబట్టి హైడ్రోజన్ మీదే మళ్ళీ ఎందుకు అటాక్ అవుతుంది అంటే ఇది బాగా వీక్ ఉంటుంది ఇక్కడ యాక్టివ్ ఉంటుంది అనమాట రెడీగా ఉన్నాను యాక్టివ్ అవ్వడానికి రియాక్ట్ అవ్వడానికి అని ఎయిర్తోని రియాక్ట్ అవుతే ఇక్కడ పెరాక్సైడ్ బాండ్ ఏర్పడుతుంది దీన్ని పెరాక్సైడ్ ఓ బాండ్ ఏమంటాం పెరాక్సైడ్ బాండ్ అంటాం
ఈ పెరాక్సైడ్ బాండ్ ఎప్పుడు అన్స్టేబుల్ కాబట్టి ఈ దాన్ని హైడ్రాలిసిస్ చేసినట్లయితే ఈ పెరాక్సైడ్ బాండ్ లో ఉన్నటువంటి OH మైనస్ అనేది H ప్లస్ తో కలిసి H2O బయటపోతుంది. H2O బయటపోయినప్పుడు OH మైనస్ పోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ చార్జ్ ఉంటుంది. ఈ ప్లస్ చార్జ్ ఏం నెత్తుతుంది సార్, మైనస్ చార్జ్ నెత్తుతుంది కాబట్టి ఆబ్వియస్ గా పక్కన ఉన్న బాండ్ లో ఉన్న మైనస్ బాండ్ తీసుకొని C డబుల్ బాండ్ ఒక బాండ్ ఫామ్ అయిపోతుంది. దీనికి మధ్య C కి O కి మధ్య బాండ్ ఫామ్ అయిపోయి C డబుల్ బాండ్ O అలాగ బయటకు వచ్చేస్తుంది. C డబుల్ బాండ్ O CH3 ఇక్కడ రాయాలి, దీన్ని ఇక్కడ రాసాను, ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. ఎసిటోన్ గా కీటోన్ గా బయటికి పోతే మనకి ఏముంటుంది సార్, ఒకటి మైనస్ ఇలా బాండ్ రియాక్టివ్ ఏంటంటే 11వ మార్పు వైపు మైనస్ ఉంటుంది, మనకి మిగిలిపోయింది ఏంటి ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్ దగ్గరికి మనకి OH మైనస్ అనేది అటాక్ అయిపోద్ది. డైరెక్ట్గా ఇక్కడ రాసివచ్చు, మీకు క్లియర్గా ఉంటుందని రాశాను. ఇక్కడ OH మైనస్ అనేది అటాక్ అయితే ఫినాల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సింపుల్. మ్యాటర్ వైజ్ రాయాలంటే ఎప్పుడు కూడా మన థియరీ పర్పస్లో రియాక్షన్ వైజ్ అన్ని కొట్టాలన్నమాట. మ్యాటర్ రాస్తే ఒక పాయింట్ రాయొచ్చు. ఎలా రాస్తామంటే నేను ఆల్రెడీ చెప్పాను. Cumene undergo air passing through the air followed by hydrolysis. సింపుల్ గా అంతే. ఏం చేస్తున్నాం, క్యూమిన్ మీద ఏం చేస్తాం సార్, ఎయిర్ పాస్ చేసి హైడ్రాలిసిస్ చేస్తాం, అదే రాస్తాం అనమాట. ఎక్కువ మనం థియరీ పర్పస్లో రాసినప్పుడు మ్యాటర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు, రియాక్షన్ కనబడితేనే మనకు మార్కులు పడతాయి అన్నమాట. సో యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ద వాట్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎనీ ప్రిపరేషన్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో ఇలా ఫ్రమ్ క్యూమిన్ నుంచి ఎలా ఉంటుంది సార్. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రిపరేషన్. ఓకే, ఫ్రమ్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకే, స్నాప్ తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే బ్యాక్వర్డ్ చేస్తే మనకి వీడియో ఆల్రెడీ ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మన ఛానల్లో యూ కెన్ విజిట్ ఎనీ టైం. సో దిస్ ఈజ్ అబౌట్, ఇలా లాజిక్లో చదువుకుంటే కెమిస్ట్రీ చాలా ఈజీ సార్. మెకానిజం కష్టపడి ప్రాక్టీస్ అయిపోకూడదు అనమాట. ప్లస్ మైనస్ ఎలా ఫామ్ అవుతుంది, ఏది అటాక్ అవుతుంది, ఏది రిమూవ్ అవుతుందో చూసుకుంటే సింపుల్. ఓకే, కమింగ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఫ్రమ్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అనుకోండి. పేరులో ఉంది సార్, బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ SO3H. సల్ఫోనేషన్ చేస్తే సింపుల్గా వస్తుంది అనమాట. మనం ఇందాక ఎలాగైతే క్యూమిన్ ప్రిపేర్ చేసామో ఫ్రెండ్ ఆఫ్ ఆల్కేషన్ నుంచి, అదేవిధంగా బెంజిన్ని సల్ఫోనేషన్ చేస్తే మనం బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ప్రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎటువంటి ఫినాల్ అనేది ఎటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆర్ ఫ్రమ్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ నుంచి వచ్చినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్ కాబట్టి ఖచ్చితంగా బెంజిన్ ఇన్వాల్వ్ చేసి మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, సేమ్ మళ్ళీ బెంజిన్ తీసుకుంటాం, దాన్ని సల్ఫోనేషన్ చేస్తాం సార్. సల్ఫోనేషన్ విత్ H2SO4 తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్ చేసినట్లయితే మనకి సల్ఫోనిక్ యాసిడ్ యాడ్ అవుతుంది. దీన్ని H2SO4 ని OHSO3H రాసుకోవచ్చా చూడండి. H2SO4 ఎందుకు రాస్తానంటే హైట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇక్కడ ఉన్నటువంటి H కలిపి H2O బయటికి పోయి టు ఫార్మ్ ద సల్ఫోనిక్ యాసిడ్ అనేది అటాక్ అవుతుంది. ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఓకేనా, ఇది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్. మళ్ళీ రాయొచ్చు మనం ఎలా దీన్ని ప్రిపేర్ చేసి చెప్పి దాని తర్వాత మనం ఫినాల్ ఎలా ప్రిపేర్ చేస్తామని చెప్పొచ్చు. వాడికి ఇంకా ఇంప్రెషన్ బాగా పెరుగుతుంది. అసలు బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఏంటి, క్యూమిన్ ఏంటి, బెంజిన్ డైజోనిక్లైడ్ ఏంటి, ముందు దానికి వాడికి క్లారిటీ ఇచ్చి దాని నుంచి మనం ఫినాల్ ఎలా ప్రిపేర్ చేస్తామో చెప్పొచ్చు అనమాట. కమింగ్ టు ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్ డైరెక్ట్ రాస్తున్నాను నేను. టు అటాక్ టు అండర్గో ద బేస్తో రియాక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే SO3Na. ఇక్కడ మళ్ళీ ఇక్కడ H2 అనేది ఇలా బయటికి పోతుంది, -H2O టు ఫార్మ్ ద సల్ఫోనేట్ అని అంటాం దీన్ని, SO3Na. అగైన్ మళ్ళీ NaOH తో రియాక్ట్ చేసినట్లయితే బైకార్బోనేట్ అనేది బయటికి పోతుంది సార్. NaHCO3 అనే సాల్ట్ అనేది బయటికి పోతే NaHCO3 మైనస్ Na ప్లస్ సాల్ట్గా బైకార్బోనేట్గా బయటకు పోయినట్లయితే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది సింపుల్గా ONA సోడియం ఫినాక్సైడ్ అయాన్ అని అంటాం కదా. సో చూడండి జాగ్రత్తగా కనబడుతుంది కదా. ఇక్కడ మళ్ళీ 2 times బేస్తో రియాక్ట్ చేసినట్లయితే ఒక బేస్తో రియాక్ట్ చేసినప్పుడు H2O, ఇంకో బేస్తో చేసినప్పుడు సోడియం బైకార్బోనేట్ బయటకు పోతే వచ్చేది ఇది. చూడండి NaHCO3. ఓకే, NaHCO3 ఉంటే ONA అలాగే బయటికి పోతుంది.
ONA అలాగే దీన్ని అటాచ్ అవుతుంది అనమాట. చూసారా, NaH లాగా మీరు అనుకుంటే NaH, ఈ ONA అనేది అటాక్ అయింది అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట. ఓకే, కమింగ్ టు దిస్, సింపుల్గా మనం ఏం చేయొచ్చు, సింపుల్ హైడ్రాలసిస్ చేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట. అగైన్ హైడ్రోసిస్ అంటాను. అగైన్ ఈ ఫినాక్సైడ్ అయ్యాను కదా సార్, దీన్ని ఏమంటాం, మైనస్ ప్లస్ సోడియం ఫినాక్సైడ్ అయ్యాను. ఈ ఫినాక్సైడ్ అనేది వెరీ రియాక్టివ్ కాంపౌండ్ బికాస్ ఆఫ్ మోర్ స్టేబుల్గా ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఈ O- అనేది ఈ బెంజీన్లో ఉన్న డబుల్ బాండ్స్తో రెజినెన్స్తో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కాబట్టి వెరీ రియాక్టివ్ అనమాట. దేంతో అయినా చాలా రియాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఫ్యూజ్ చేసాం అనుకోండి సార్, టు రియాక్ట్ విత్ ద H2O అండ్ CO2తో ఫ్యూజ్ చేసాం, ఫ్యూజన్ అంటాం దీన్ని. ఫ్యూజన్ చేసాం అనుకోండి సార్, సింపుల్గా మనకి ఏమవుతుంది అంటే అగైన్ ఫినాల్ బయటకు వచ్చి బై ప్రోడక్ట్గా ఇవన్నీ పోతున్నాయి అనమాట. ఓకే, ఫినాల్ NaOH అనేది ఇక్కడ H+ OH- పెడితే మళ్ళీ ఏం బయటకు వస్తుంది చూడండి, H+ OH-. ఇక్కడ ఫినాక్సైడ్ అయిన వెరీ రియాక్టివ్ కాబట్టి H+ని తీసుకొని దీనికి ఇచ్చిస్తే NaHCO3, అగైన్ సాల్ట్ విల్ బి ఫార్మ్డ్ యాజ్ ఏ NaCO3. ఓకేనా, NaHCO3, Na ఈ CO2 ఇది CO3H, NaCO3. ఓకే, సింపుల్ ఇలా ప్రిపేర్ చేస్తాం. సింపుల్గా ఏం చెప్పాం సార్ డెఫినేషన్లో, ద బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ రియాక్ట్ విత్ ద బేస్ ఫాలోడ్ బై ఫ్యూజన్. సింపుల్లీ వి ఫార్మ్ ద ఫినాల్ మాలిక్యూల్. ఓకే, మళ్ళీ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఎలా వచ్చిందంటే ద సల్ఫోనేషన్ ఆఫ్ ద బెంజీన్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్ టు ఫార్మ్ ద benzene sulfonic acid. Again this benzene sulfonic acid undergo base and react with the base followed by fusion అంటాం. H2O plus CO2 దాన్ని ఫ్యూజన్ అని అంటాం సార్. ఓకే, ఇలా మనం ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్స్ అని చెప్పవచ్చు అనమాట. ఓకేనండి, కొంచెం కష్టంగా ఉన్న మ్యాక్సిమం మనం 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా ఏం తీసుకున్నాం, ఏం రియాక్ట్ చేస్తున్నాం, ఏం బయటికి పోతుంది అనేది లాజిక్గా గుర్తుపెట్టుకుంటే, ఇది ఇంతే అది ఇంతే అని చదువుకోకుండా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మన థియరీ పర్పస్లో పాయింట్ వైజ్ ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు మనం చూసినవన్నీ 3 రాసాం చూసారు. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తాం, క్యూమిన్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తాం, సల్ఫోనిక్ యాసిడ్ ఒక ప్రిపరేషన్ మెకానిజం 3 వచ్చాయి. ఈజీగా షార్ట్ ఆన్సర్స్కి అయినా ఎస్ఐకి అయినా మనం ఈజీగా వాటిని సాటిస్ఫై చేయొచ్చు. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్స్. మనం నెక్స్ట్ సెషన్లో ఇప్పుడు వరకు మేము నేర్చుకున్నాం సార్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ యొక్క నమన్క్లేచరు, క్లాసిఫికేషను. మళ్ళీ ఆ క్లాసిఫికేషన్లో ఆలిఫేటైడ్ కార్బన్ నుంచి వచ్చిన హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఏమో ఆల్కహాల్స్ అనుకున్నాం, aromatic hydrocarbons వచ్చినటువంటి హైడ్రాక్సీ కాంపౌండ్స్ నేమో ఫినాల్స్ అనుకున్నాం. మళ్ళీ అగైన్ వాటి యొక్క ప్రిపరేషన్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ నేర్చుకున్నాం, ప్రిపరేషన్స్ ఆఫ్ ఫినాల్ నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి యొక్క ఏవైనా ప్రాపర్టీస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆల్కహాల్స్, బోత్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఆల్కహాల్స్. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఫిజికల్ ప్రాపర్టీస్, ఏమైనా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటే డిస్కస్ చేద్దాం. అందులోని ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో this is our today's session. I hope all of you like this video, and see you on next session. Thank you one and all. This is Rahul signing off. Jai Hind. If you like it, please like, share and subscribe my channel. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.